రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు. అయితే చిత్తూరు జిల్లాలో పలు చోట్ల బ్యానర్లు పెట్టుకుంటూ ఉంటే అధికార పార్టీ వాళ్ళు దాన్ని దబాయిస్తూ గొడవలు చేస్తున్నారనేసి మాజీ మంత్రి రోజా గారు ఆరోపిస్తున్నారు. మరి ఆ మాటల్లో తెలుసుకుందాం. మొదటిసారిగా ప్రతిపక్ష హోదాలో నాయకుడికి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే పలు చోట్ల ఈ బ్యానర్ల విషయం కూడా అనేక గొడవలు జరిగినట్టుగా తెలుస్తుంది. దీని మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఇన్ఫర్మేషన్లు వచ్చాయని చెప్పి పోలీసులు చాలా అత్యుత్సాహం చూపిస్తూ ఎక్కడా ఫ్లెక్సీలు పెట్టకూడదు, ఎక్కడా రోడ్ల మీద కేకులు కట్ చేయడదని కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. మేము కూడా గత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు వాళ్ళ నాయకుల బర్త్డేలు వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకున్నా, వాళ్ళు కట్ చేసుకున్నా ఏ రోజు ఎవరు వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు. మీరు గతంలో వీడియోస్ కానీ పేపర్స్ ఒకసారి తిప్పి చూస్తే మీకే అర్థమవుతుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు ఫ్లెక్సీ పెట్టకూడదని చెప్పి ఫ్లెక్సీలు పెడుతుంటే వాటిని చించేయటము, తర్వాత మార్నింగ్ కట్టినవి బర్త్డే కేక్ కట్ చేయగానే తీసేయమని చెప్పడము, ఇవన్నీ కూడా చాలా అత్యుత్సాహము అఫీషియల్స్ చూపించడం కనిపిస్తుంది. సో ఈరోజు మాకు అర్థమైంది ఏంటంటే కూటమి ప్రభుత్వానికి జగనన్ననే కాదు ఆయన కటౌట్ని చూసినా కూడా భయం వేస్తుంది అనేది అర్థమైంది. సో ఆ కూటమి ప్రభుత్వాన్ని చూసి నాకు జాలేస్తుంది. అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు ఇంకా భయపడుతున్నారు అంటే కేవలం ప్రజలకి మంచి చేయలేకపోతున్నారు. ప్రజల్ని మోసం చేసి ఈవీఎంని మ్యానిపులేట్ చేసి వచ్చారు కాబట్టి ఇంకెక్కువ కాలం మనం నిలవలేము. ప్రజల్లో 6 నెలలకే ప్రజలు మనల్ని అసహించుకునే పరిస్థితి వచ్చిందని తెలుసుకున్నారు కాబట్టి ఈ వేడుకలు ఘనంగా జరిగితే ఈ వైఎస్ఆర్సీపీ నాయకత్వం, శ్రేణులు అందరూ కూడా యాక్టివేట్ అవుతారన్న భయంతోనే ఈరోజు ఇలాంటి ఆంక్షలు పెడుతున్నారని అర్థమవుతుంది. కానీ ఈరోజు రాష్ట్రం అంతా కూడా జగనన్న బర్త్డేని ఒక పండుగలాగా చేసుకుంటున్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, శ్రేణులు అందరూ కూడా ప్రమాణం చేసుకున్నాం. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగనన్నని ముఖ్యమంత్రిని చేసేంత వరకు జగనన్నకి అండగా, ప్రజలకి తోడుగా మేము ఎలాంటి వాటినైనా కూడా ఈ కుటుంబ ప్రభుత్వం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటున్నాం. అయితే మేడం, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడిచిందంటారా, ప్రజల పాలన నడిచిందనేసి అంటారా? ఈ గడిచిన 6 నెలలు జగనన్న ఉన్నప్పుడు ప్రజల పాలన, ఎక్కడ కులం, మతం, పార్టీ చూడకుండా ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించాం, ప్రతి పేదవాడికి విద్యను అందించాం, వైద్యం అందించాం. కానీ ఈరోజు 6 నెలలుగా ఇచ్చిన సూపర్ 6లో ఒక్కటి కూడా వాళ్ళు నెరవేర్చకుండా ఇంకా కూడా అందరినీ భయభ్రాంతులు చేస్తూ తప్పుడు కేసులు పెడుతూ బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హింసించడం, వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేయడం మీరు గమనిస్తూనే ఉన్నారు. వీటన్నిటికీ వడ్డీతో సహా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కూడా తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వైసీపీలు చేసినటువంటి అవినీతులు కూడా ఒక్కొక్కటి మేము బయట తీస్తామనేసి అని కూడా ఆయన స్పందించడం జరిగింది. దీనిపై మీరేమో ఈరోజు అవినీతి ఎవరు చేశారో వాళ్ళని శిక్షిస్తే ఎవరు కూడా వద్దనరు. కానీ కేవలం ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ వాళ్ళు అవినీతి చేస్తూ ప్యాకేజీలు తీసుకుంటూ మమ్మల్ని మాట్లాడటం ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి అవినీతి ఎవరు చేశారనేది ప్రజలకి కళ్ళకు కట్టినట్టుంది. 6 నెలల్లో ఇసుకను ఎలా దోచుకుంటున్నారు, బెల్ట్ షాపులు పెట్టి ఎలా పేద ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు, ఎలా ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచేశారు, కరెంటు బిల్లులు పెంచి వాళ్ళు దోచుకుంటున్నారు. సంపద సృష్టిస్తామన్న పేరుతో చెప్పిన ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. కాబట్టి అవినీతి ధ్యేయంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందనేది ఎవరిని చిన్నపిల్లని అడిగినా చెప్తారు.